ఓ నది ఒడ్డున ఉన్న చెట్టుపై 2 కోతులు కాపురం ఉండేవి. ఒకరోజు ఆకాశవాణి వినిపిస్తుంది, రేపు తెల్లవారుజామున ఎవరైతే 2 గంటలకి చెరువులో దూకుతారో వాళ్ళు మహారాజుగా మారిపోతారని. ఆ మరుసటి రోజు ఆడకోతి ఖచ్చితంగా ఉదయం 2 గంటలకే ఆ నదిలో దూకేసింది. వెంటనే ఓ అందమైన యువరాణిగా మారిపోయింది. తెల్లవారింది. తన ఆడకోతి కనిపించకపోయేసరికి మగకోతి కంగారుగా వెతికింది. అక్కడ అందమైన యువతి కనిపించింది. ఆ యువతితో, మీకేమైనా ఒక ఆడకోతి కనిపించిందా అని అడిగింది. ఆ యువరాణి, నేనే ఆడకోతిని. నిన్న ఆకాశవాణి మాటలు విని నేను ఉదయం నీళ్లలో దూకేశాను, యువరాణిని అయ్యాను. అవును, నువ్వు కూడా ఆ మాటలు విన్నావు కదా, మరి నువ్వెందుకు దూకలేదు అని అడిగింది. అప్పుడు ఆ మగకోతి, ఆ మాటలు ఎలా నమ్మగలను, నీళ్లలో దూకుతూనే యువరాజు అవుతారా, అందుకే దూకలేదన్నది. అప్పుడు యువరాణిగా మారిన ఆడకోతి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఒక్క దూకి ఉండాల్సింది కదా, ఒకవేళ యువరాజుగా మారలేదనుకుందాం, పోయేదేముంది, మిగిలేది అదే కోతి బతికేగా. కొన్ని జీవితాలు కూడా అంతే. ఒక చిన్న రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడి అదే బ్రతుకును ఈడుస్తూ ఉంటారు. ఒకవేళ మీరు లైఫ్లో రిస్క్ తీసుకోవాలని అనుకుంటే, రిస్క్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో రిస్క్ అని టైప్ చేయండి. నేను మీకు డాక్యుమెంట్ పంపిస్తాను.